68,000 డబుల్ ఇండ్లు రద్దు, టెండర్ దశలో ఉన్నవి, పనులు ప్రారంభం కాని వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు. బీఆర్ఎస్ అమలు హయాంలో 2.91 లక్షల ఇల్లు మంజూరు, నిర్మితమైన వాటికి 11,000 కోట్లు పైగా ఖర్చు. 11,000 కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇండ్లు ఇంకా పంచలేదు. పందులకు, బర్రెలకు, గొడ్లకు అక్కడికొస్తున్నాయి ఇండ్లు. చెట్లు చేమలు పిలిచి అడవి లెక్క తయారైనాయి డబుల్ బెడ్రూమ్. ఇక వీళ్ళు ఏం చేస్తాను, ఓకే సరే 68,000 డబుల్ బెడ్రూమ్ల ప్రాజెక్ట్ని రద్దు చేసిండ్రు. 68,000 ఇండ్లు రద్దు చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. సరే మరి ఇప్పుడు కట్టి ఉన్నాయి కదా, కేసీఆర్ కట్టినగా కొన్ని ఇండ్లు, మరి అవన్న పంచుతారా పంచరా? అవి అట్లనే నాశనం అయిపోతాయా? మరి అట్లా నాశనం అయిపోతే 11,000 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసినట్టు. మరి ఈ 11,000 కోట్ల రూపాయలు వృధా చేసింది కదా, దీని మీద రేవంత్ రెడ్డి కేసేస్తాడా? కేసేసి అవినీతే కదా. ఇప్పుడు ఒక పథకం తీసుకొచ్చినాం, డబ్బులు ఖర్చు పెట్టినాం, ప్రజాధనం ఖర్చు అయిపోయింది, రాష్ట్ర ఖజానా నుండి 11,000 కోట్ల రూపాయలు బయటికి పోయినాయి. పోయినా ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఆ డబుల్ బెడ్రూమ్లు పంచలేదు. ఒక హైదరాబాద్ లాంటి సిటీలో కొన్ని ఏరియాల్లో డబుల్ బెడ్రూమ్లు పంచిండ్రు, కానీ ఊర్లలో కొన్ని దిక్కులా కట్టిండ్రు, అక్కడ పంచలేదు. ఉదాహరణకు కేటీఆర్ జిల్లా, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు పంచలే. ఊరికి బయట కట్టిండ్రు, చాలా అందంగా కట్టిండ్రు, కానీ పంచలేదు. మరి వాటిని ఇప్పటికైనా ఇప్పిస్తారా ముఖ్యమంత్రి గారు? లేకపోతే అట్లనే అవి నిర్వీర్యమై పోవాలా, పాతబడి అవి ఆగమైపోవాలా? ఈ 11,000 కోట్ల ప్రజాధనం ఇప్పుడు ఎవడి జేబుల్లోకి పోయింది? ఎవడు బాగుపడ్డాడు? మా పేదల ప్రజల బతుకులు అట్లనే ఉన్నాయి, మీరు మాత్రం 11,000 కోట్ల రూపాయలు నాశనం చేసిండ్రు. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే, ఈ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఎక్కడున్నాయో, జర ఆ ఇండ్లు ఎక్కడున్నాయో పేద ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది.